వాడది కుదరకపోయేసరికి నిన్ను చంపాలని చూశాడు. నీకు అర్థమవుతుందా? నీ వల్ల ఇప్పుడు వాడు మమ్మల్ని చంపాలని చూస్తే నేను రఘురామ్ గారి కూతుర్ని, నాలో ప్రవహించేది ఆయన రక్తమే అంటూ నువ్వు హీరోయిజానికి పోతే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. నీ కోసం మా బతుకులు పడంగా పెట్టమంటావా? చెప్పు, మమ్మల్ని ఎవరు కాపాడతారు? అత్తయ్య మీరు చెప్పండి. ఈ రామలక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఏ అస్మిత, రామ ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? అస్మిత చెప్పేది కరెక్టే. వాడెవడో ఎంత స్వార్థం లేకపోతే మనుషుల ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తాడు? రామలక్ష్మి, అలాంటి వాడితో నీకెందుకు? పోయేది నీ ప్రాణమా? మా ప్రాణాలు పోతాయి. కాబట్టి నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. లేదత్తయ్య, ఏ సమస్య ఉండదు. నన్ను నమ్మండి. దయచేసి నా ప్రయత్నానికి అడ్డు రాకండి అత్తయ్య. ఏమోనమ్మా, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. కుటుంబం కోసం జాబ్ చేసే వాళ్ళని చూసాం గానీ జాబ్ కోసం కుటుంబాన్ని రిస్క్ లో పెట్టేదాన్ని నిన్నే చూస్తున్నాను. మీరందరూ అనవసరంగా భయపడి వద్దని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయకండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే రామలక్ష్మి ధైర్యంగా వేసిన అడుగు ముందుకే పడాలి తప్ప వెనక్కి రాకూడదు. అమ్మా, రామ తరపున నేను నీకు మాటిస్తున్నాను. మీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత నాది. అది మా ఊరు, అది మా నాన్న ఉన్న ఊరు. ఇంతవరకు మాకు తెలియకుండా ఇంత పెద్ద దుర్మార్గుడు ఉంటాడని కలలో కూడా ఊహించలేదు. వాడెవడో బయటికి లాగాల్సిందే. వాడి గురించి తెలుసుకోవాల్సిందే. వాడిని చట్టానికి అప్పగించాల్సిందే. ఇదేంట్రా నీ పెళ్ళం ఎలా మాట్లాడుతుంది? మనందరి ప్రాణాలని రిస్క్ లో పెడతానంటుంది. అమ్మా, ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మన ప్రాణాలంటే వీళ్ళకి అసలు బాధ్యత లేదత్తయ్య. అది కానీ ఇక్కడికి వచ్చి నేను కిడ్నాప్ చేయించానని చెప్తే వీళ్ళంతా నన్ను కొట్టి చంపేస్తారు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆగవే, ఆగో. మేడం చెప్పండి మేడం. రే, అది తప్పించుకోకూడదు. నాకంతా తెలుసు. మా నాన్న ఉట్టి అమాయకుడు. తన మాటలకి ఎలా పడ్డారా మీరు? మమ్మల్ని చేయమంటారు మేడం? మీ నాన్న వచ్చి మొత్తం చెడగొట్టాడు. అది కాని తప్పించుకొని రఘురామ్ గారి కంట్లో గాని ఆ సీను కంట్లో గాని పడిందంటే నేనే కిడ్నాప్ చేయించానని తెలిస్తే నా ప్రాణాలు మిగులవరా. నేను ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోతుంది. మీరేం భయపడకండి మేడం, ఎలాగైనా దాన్ని పట్టుకుంటాం. పరిస్థితి చేయి దాటిపోయింది. అది ప్రాణాలతో బ్రతికుండకూడదు. దాన్ని చంపేయండి. ఓకే మేడం. దాని శవం కూడా దొరకకుండా చేయండి. మీరు అడిగిన దానికన్నా రెట్టింపు అమౌంట్ ఇస్తాను. అలాగే మేడం. మీరు కోచింగ్ ఇవ్వడం వల్లే కదా నేను స్టేట్ లెవెల్లో ఛాంపియన్ అయింది. మీరు చెప్పిన మాటలే కదా సార్ నేను ఆదర్శంగా తీసుకుని అన్ని విషయాల్లో ముందడుగు వేసింది. ఇప్పుడు మీరే వచ్చి అందరిలాగే వెనకడుగు వేయమంటే ఎలా సార్? హాకీ గేమ్ వరకు ఓకే రామా,
ఇది వేరు. వేరైతే ఏంటి సార్? రమా, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉంటాయి. అయితే ఏంటి సార్? వాళ్ళ వెనక ఎంత బలమైనా ఉండొచ్చు, ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత పలుకుబడైనా ఉండొచ్చు. కానీ నా బలం మీరు కదా సార్. నాకు మీరుండగా ఎవరు ఏమైనా ఎందుకు చేయగలరు, ఎలా చేస్తారు సార్? మీరుండగా నేనెవరికి భయపడాల్సిన అవసరం లేదు సార్. ఇలాంటి కండలు తిరిగిన మొగుణ్ణి పక్కన పెట్టుకుని ఏ భార్య అయినా ఎందుకు భయపడాలి చెప్పండి? నాకేదైనా ప్రమాదం వస్తే నన్ను మీరు కాపాడరా ఏంటి? కాపాడుతాను రామా. నేనుండగా నీకేంటి భయం? నువ్వు ఉద్యోగం మానక్కర్లేదు. ప్రొసీడ్. మిగతావన్నీ నేను చూసుకుంటాను. మరి అత్తయ్య వాళ్ళు? రమా, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. వాళ్ళకి నేను చెప్పుకుంటాను కదా. నువ్వు మాత్రం ఉద్యోగం మానేయొద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుండెల మీద వేళ్లతో ముగ్గేసి మొగుణ్ణి ముగ్గులోకి దించేస్తావా? నువ్వు మామూలు దానివి కాదే. సిగ్గు లేకుండా ఎలా చేస్తుందో చూడు. నీకు నేనున్నాననే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎంతటి వాడైనా దాసుడే అని ప్రూవ్ చేసింది. ఇక శౌర్య నమ్ముకొని లాభం లేదు.